హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. మనకి భోజనాల్లో వేస్తారు కదండి, అలాగా ఇక్కడ దొండకాయలని సన్నగా చూపించిన విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక బియ్యం పిండి, కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలపాలండి. కొంచెం కారం, కొంచెం పసుపు, అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసి కలిపానండి. ముక్కలకు బాగా పట్టించి స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఆయిల్ యాడ్ చేశాను. బాగా డీప్ ఫ్రై చేయాలండి. దొండకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. దొండకాయలని బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అప్పుడు మనం తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది అయిపోతుంది. దీనిలోనే కొంచెం కరివేపాకు ఆయిల్లోనే ఫ్రై చేసి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రియా కిచెన్.